ఈ ఎపిసోడ్లో అమ్మాయిలకి పీరియడ్స్ పెయిన్ వచ్చినప్పుడు తీసుకునే ఇంటి చిట్కాలు ఏంటి అనే విషయంపై చర్చించుకుందాము. నమస్తే, నేను డాక్టర్ కపిలా స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. సాధారణంగా కొంతమంది పేషెంట్స్కి నెలసరి జరిగినప్పుడు పొత్తి కడుపు నొప్పి విపరీతంగా ఉంటుంది. అసలు యంగర్ టీనేజర్స్లో ప్యూబర్టీ తొందరగా వచ్చిన పిల్లల్లో ఎక్కువ పీరియడ్ పెయిన్ ప్రస్తుత కాలంలో వారికి జీవనశైలిలో మార్పు వల్ల, అంటే ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోవడము, ఫ్యాటీ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, వ్యాయామం లాంటి చేయకపోవడం ఉండడం వల్ల పొత్తి కడుపులో నొప్పి అలాంటివి ఎక్కువగా చూస్తున్నాము. దానికి అధిగమనించుకోవడానికి ఇంట్లో తీసుకోవాల్సిన చిట్కాల్లో మొదటిది, ఫస్ట్ మనము స్ట్రెస్ అనేది అవాయిడ్ చేయాలి. అది ఎలా అంటే ప్రొద్దున పూట ధ్యానం చేయడము, 10 నుంచి 20 నిమిషాలు ధ్యానం చేస్తూ మనం స్ట్రెస్ని అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. పీరియడ్ పెయిన్ వచ్చినప్పుడు హాట్ ఫర్మెంటేషన్ కానీ, వేడి నీటి బ్యాగ్తో కానీ, చల్లనీటి అంటే బాగా సివియర్గా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ కానీ పెట్టచ్చు. మరియు రెండవది వేడి నీటి స్నానం చేయడము, మరియు మనకి ఏదైతే శాండ్ మట్టి ఉంటుందో ఫీల్డ్స్లో ఉండే మట్టిని మసాజ్, పొత్తి కడుపు పైన మసాజ్ చేసినట్లయితే నొప్పి అనేది ఉండదు. పీరియడ్ టైంలో మనం బ్లాండ్ ఫుడ్ తీసుకోవాలి. స్పైసీ ఫుడ్ తీసుకోకుండా, పచ్చళ్ళు లాంటివి ఎక్కువ తీసుకోకుండా, ప్రాసెస్ ఫుడ్ లాంటివి తీసుకోకుండా బ్లాండ్గా అంటే ఉడకబెట్టిన కాయగూరలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఆహార నియమాల్లో ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఎక్కువ తీసుకోవాలి. ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకోవాలి. అతి ముఖ్యమైన విషయము, వాటర్ కన్జంప్షన్ 3 to 4 లీటర్స్ అనేది ఎక్కువగా ఉండాలి. సో పీరియడ్ పెయిన్ తగ్గొచ్చు. అందులో భాగంగానే హోమియోపతి ట్రీట్మెంట్లో మనకి మ్యాక్పాస్, పల్సటిల్లా మరియు కొలసింత్ యాంగ్జైటీ వల్ల వస్తుంది కాబట్టి కాలిఫాజ్ లాంటి మెడిసిన్స్తో పాటు మన డాక్టర్ని సంప్రదించి, పీరియడ్ పెయిన్ సివియర్గా ఉన్నట్లయితే డాక్టర్ని సంప్రదించి మందులు వాడడం మంచిది. అందులో భాగంగానే మనకి రోజువారీ మెంతులు నీళ్ళు తీసుకోవడం కూడా అతి ముఖ్యమైన విషయము. మరికొంతమందికి డైజెస్టివ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వారికి మనం ఒక గ్లాసుడు వేడి నీళ్ళు మరిగించి అందులో 1 టీ స్పూను వాము వేసి బాయిల్ చేసి చల్లార్చి తీసుకున్నట్లయితే పీరియడ్ పెయిన్ తగ్గొచ్చు. ధన్యవాదాలు.